ప్రతి కుటుంబాన్ని కూడా మరి చక్కని మార్గాల్లో నిలబెట్టేది ప్రార్థన. దేవుని చెయ్యి ఆడించేది ప్రార్థన అంట. దేవుని సింహాసనాన్ని కదిలించేది ఉపవాస ప్రార్థన. కాబట్టి ఇలాగ ఉపవాస ప్రార్థన గురించి అనేక సత్యాలు మీకు బోధించడానికి ప్రభువు నన్ను ప్రేరేపిస్తున్నాడు. మరి రకరకాలుగా మీరు ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని తెలుసుకుంటూ ఉన్నారు. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని విరుద్ధంగా ఉన్నది ఏది కూడా నమ్మొద్దు. డోంట్ కాంప్రమైజ్ విత్ ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద వర్డ్. దేవుని వాక్యము మీరు మరి అలాగూ ఉందా లేదా అని తరచి చూడాలి. బెరేయ సంఘస్థులు ఏం చేసినారంటే, ఎవరన్నా పౌలు శీలలో వచ్చి బోధించినప్పుడు ఇలాగ ఉందో లేదో అని వాక్యాన్ని ఏం చేసినారట, తరచి చూసినారంట. అలాంటి తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఒకవేళ జ్ఞానం లేకుంటే అడిగి తెలుసుకోవాలి. ఎవరన్నా చదువుకున్న వారు సేవకులు అంటే, అయ్యా మరి ఇలాగ ఉందా, ఇలాగ చేయొచ్చా, ఇలాగ వినొచ్చా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మోసపోకుడి అని ఎన్నోసార్లు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. యేసు ప్రభువే స్వయంగా అన్నాడు, జాగ్రత్త కలిగి ఉంటుంది. జాగ్రత్త, బివేర్, జాగ్రత్త. అబద్ధ ప్రవక్తలను గురించి మీరేం చేయండి, జాగ్రత్త. ప్రజలు సత్య సువార్తను వెంబడించాలి, అబద్ధముల తట్టు తిరుగు. సాతాను బంధకాల్లో ఉన్నారు ప్రజలు, సత్యం తెలియదు. అందుకే ఆ సత్యాన్ని ప్రకటించడానికి మనము టార్గా నిలబడాలి. కాబట్టి మోసపోవద్దు. మీరు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో వచ్చి ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు. మీకు ధైర్యం లేదా సత్యం కొరకు నిలబడ్డాను? తప్పని చెప్పాలి. ఎవరన్నా తప్పుటడుగు వేస్తే పట్టి లాగాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, అగ్ని నుండి లాగినట్టు లాగాలి. ఎవడన్నా గాలిపోతుంటే చూసుకుంటుంటావు, ఇట్రమ్మని గట్టిగా లాగుతావు కదా. అలాగే చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీకు శక్తి కలుగుతుంది. శక్తి అంటే ఏదో చాపలు చింపడం కాదు, ఎగరడం కాదు, శ్రమల్లో నిఠారుగా నిలబడడం. దేవుని స్తోత్రం. అవును, కష్టాలను ఎదుర్కోవడం అది శక్తి. శిరఛేదనమైన నిలబడి ప్రభువుకు సాక్షిగా ఉండడం అది శక్తి. అది పరిశుద్ధాత్మ శక్తి. ఏదో ఎగిరేసి 4 భాషలు మాట్లాడితే శక్తి అనుకున్నావా? శ్రమలకు తట్టుకొని నిలబడితే అది పరిశుద్ధాత్మ శక్తి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మోసపోవద్దు. పరిశుద్ధ వాక్యం ఏమంటుంది? పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న వాళ్ళు ఎన్ని గొప్ప ఘనకార్యాలు చేసినారు. చాలా జ్ఞానం కావాలి. నేను అంటున్నాను కదా, మీరు మొట్టమొదటి ఉదయం లేవగానే అడగండి, ఏవై పాడులోకం, భ్రష్టమైన లోకంలో మేము ఉన్నాము. సత్యమైన మార్గంలో, ప్రభు చూపిన మార్గంలో చక్కగా నడుచుకోవాలి. నీకు కావాలి ప్రార్థనా శక్తి, కావాలి ఉపవాస శక్తి. అవును, ఉపవాస ప్రార్థన చేయాలి. నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఒక అన్యుడైన రాజు ఆహారం తినలేదంట, రాత్రి నిద్ర పోలేదంట, ఆహారము తీసుకోలేదంట. మరి ఆ రాజు ఎవరు తెలుసా? తీయండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. అన్యుడు, మరి క్రైస్తవుడు కూడా కాదు. అన్యునికి ఇంత బాధ ఉంటే క్రైస్తవులకు ఇంకెంత బాధ ఉండాలి. ప్రభువుని తెలుసుకున్న వారు ఇంకెంత బాధపడాలి. దానియేలు గ్రంథం 6:18. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. నిద్ర కూడా పట్టొద్దు నన్ను అడిగితే. నేనైతే ఎన్నోసార్లు లేస్తాను రాత్రి. నాకు సౌండ్ నిద్ర ఉండదు, ఎందుకంటే భారం ఎక్కువ ఉంది. లేచి కూర్చొని ప్రార్థన చేస్తే వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు, అంత పిల్లల కొరకు, ఇంటి కొరకు, సంఘం కొరకు, ఖర్చుల కొరకు. ప్రార్థనకు జవాబు దేవుడు తప్పకుండా ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఎలా నిద్రపడుతుంది? అంత సుఖంతో ఎలా నిద్రపోతాం? ఇంట్లో ఇంకా మారు మనసే పొందలేదు చాలామంది. పిల్లలు మాట వినకుంటే నీకు నిద్ర వస్తుందా? పిల్లలు దారి తప్పుతుంటే నిద్ర వస్తుందా? ఎంత భయంకరమైన తినాలి, ఎంత మోసం ఉంది. భయంకరమైన ట్రాఫిక్ అండి మన హైదరాబాద్లో. నేను ఎక్కడ చూడలేదు ఇంత మరి భయంకరమైన మరణకరమైన వీధులు ఇవి. అటు పోయినావంటే తిరిగి ఇంటికి వస్తావా? నమ్మకమే లేదు. కానీ దేవుని కాపుదల కావాలి కదా. ఉపవాస ప్రార్థన అంటే నువ్వు దేవుని రెక్కల క్రిందికి ఏం చేస్తున్నావు, కాపాడుతాడు ఆయన. దేవుని స్తోత్రం. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి తప్పకుండా ఉపవాసం అంటే ఏదో చౌకబారుగా అనుకోకూడదు. స్పెషల్లీ వెన్ గాడ్స్ పీపుల్ టెల్, దేవునితో బంధం కలిగిన వారు, దోస్ ఆర్ కనెక్టెడ్ టు గాడ్. ఎప్పుడు దేవునిలో ఉండేవారు చెప్పిన మాటకు చాలా విలువ ఉంటుంది. జరుగుతుంది అది, అంతే. ఇట్ విల్ హ్యాపెన్. కనుక భయపడి రావాలి. ఉపవాస ప్రార్థన రమ్మని అంటున్నాడు దేవుడు అంటే, అమ్మో ఎందుకో దేవుడు నన్ను రమ్మంటున్నాడు. నా బలహీనతలను ఒప్పుకొని అందరితో కలిసి నేను ఏం చేస్తాను, దేవుని కనికరాన్ని నాకు, నా కుటుంబానికి పొందుకుంటానని ఉండాలి. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. కాబట్టి దేవునితో ఉన్న సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోవాలంటే తప్పకుండా నువ్వు ఉపవసించి ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన మనల్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ అవర్ నేచర్, అవర్ క్యారెక్టర్, అవర్ స్పిరిచువల్ లెవెల్. ఇవన్నీ కూడా మార్చేదే ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం. నాకు ఇంకా అర్థం కాదు ఎందుకు అన్ని సంఘాల్లో ఉపవాస ప్రార్థన ఉండదని. అది వాళ్ళ దురదృష్టం, ఇది మన అదృష్టం. దేవుని స్తోత్రం. మన దగ్గర ఉపవాస ప్రార్థన అంటే పరుగో చేస్తూ ఉంటారు. ఎందుకంటే దేవునికి చాలా ఇష్టం, మనల్ని దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీవు దేవుని ముఖము వెతుకుతున్నావు అని అర్థం. వెన్ యూ ఫాస్ట్ యు ఆర్ సీకింగ్ ద ఫేస్ ఆఫ్ గాడ్. దేవుని వెతుకుతున్నావు. నీవు పోగొట్టుకున్న దేవునితో ఉన్న బంధాన్ని నీవు తిరిగి నెలకొల్పుకుంటున్నావు. జీవితంలో ఓడిపోయి, ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో చల్లబడిపోయి, నీరసించిపోయి, ఏ పని చేసినా ఓటమి, ఇలాంటి నిరాశ నిస్పృహల నుండి నీవు దేవుడిని ఒక్కసారి పైకెత్తుతాడు. అంటే సహవాస బలం చాలా గొప్పది, మందిరంలో బలం చాలా గొప్పది. ఊరికే అన్నాడు దావీదు, ఒక్క దినము నీ మందిరంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి తప్పకుండా మనల్ని దేవుడు దీవించనే ఉన్నాడు. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. మనిషి మాట్లాడాలని నువ్వు కోరుతున్నావు, కానీ ఎప్పుడైతే నువ్వు ఉపవసించి దేవుని సన్నిధి వెతుకుతావో, దేవుని తట్టు నీ ముఖం వెతుకుతావో, దేవుడే నీతో మాట్లాడతాడు. గాడ్ విల్ స్పీక్ టు యూ. నీ కుటుంబ పరిస్థితి నీకు తెలియజేస్తాడు, నీ ఆరోగ్య స్థితి దేవుడు తెలియజేస్తాడు, నీ ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తాడు, నువ్వు ఎటు పయనం అవుతున్నావో నీకు తెలియజేస్తాడు. అంటే ఎంటైర్ పిక్చర్ గాడ్ విల్ రివీల్. ఎందుకంటే ఉపవాస ప్రార్థన సమస్తాన్ని బయలుపరుస్తుంది అని మర్చిపోదు. నీకు నడిపించేది ఉపవాస ప్రార్థన. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపిస్తాను. యాజ్ దే ప్రే సో ఐ విల్ లీడ్ దెమ్. అవును, ప్రార్థన చేస్తుంటే దేవుడు అడుగడుగున నిన్ను నడిపిస్తాడు. పాపం ఒకవేళ ఉంటే ఉపవాస ప్రార్థన తొలగిస్తుంది. పాపము నీలో ఉంటే ఆ బంధకాన్ని నుండి నిన్ను విడిపించేది ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు ఆహారం మీద కాదు, నీ ధ్యాస దేవుని మీద ఉంటుందన్నమాట. దేవుని ఎట్లా నేను ఆనందపరచాలి, దేవునికి ఎట్లా దగ్గర ఉండాలి, దేవుడు నాతో మాట్లాడాలి, నేను దేవుడు ఏకం కావాలి, దేవుని మనసు నేను తెలుసుకోవాలి, నా బాధలని దేవుడు తెలుసుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు ఏడుస్తావు, కుమ్మరిస్తావు నీ హృదయాన్ని. హౌ లైట్ యూ ఫీల్ ఇన్ యువర్ బాడీ, ఇన్ యువర్ స్పిరిట్. కాబట్టి ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు నీలో ఉన్న ప్రతి అయోగ్యత, మరి ఏదన్నా పాపం, మరి ఏదన్నా రహస్యంగా నువ్వు చేసే క్రియలు, ఇవన్నీ కూడా దేవుడు దూరపరుస్తాడు. దేవుని స్తోత్రం. గాడ్ విల్ మేక్ యూ హోల్, ప్యూర్, హోలీ. కాబట్టి నువ్వు తప్పకుండా ఉపవాస ప్రార్థన చేయాలి. చాలా రకాల ఉపవాస ప్రార్థన ఉంది. ఈరోజు వేరియస్ టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్ గురించి చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఒకరు నన్ను అడిగినారమ్మా, ఉపవాస ప్రార్థన గురించి మేము ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాం, ఎన్ని రకాలు ఉన్నాయి, ఎలాగో ఉపవాసం ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఉపవాస ప్రార్థన అంటే ఆత్మీయ క్రమశిక్షణ. హల్లెలూయా. ఉపవాసం అంటేనే ఇట్స్ అ డిసిప్లిన్ అన్నమాట. అవును, క్రమశిక్షణ. నీ శరీరాన్ని అదుపులో ఉంచుకుంటున్నావు. ఇంకో మాట చెప్తున్నానండి, ఆత్మీయ తల్లిగా మీకు చెప్తున్నాను, మీ కాపరిగా, ఆల్వేస్ బీ వెరీ స్ట్రిక్ట్ అండ్ టఫ్ విత్ యువర్ బాడీస్. మీ శరీరాలతో మీరు చాలా ఖచ్చితంగా ఉండాలి. ఆర్డర్ ఇవ్వాలంతే, శరీరం వినాల మాట. లేవు తొందరగా అంటే లేవాలి, అది మన మాట వినాలి. అది చెప్పినట్టు మనం వింటే ఓడిపోతాం. మనం ఆత్మ నియమం ద్వారా మనం నడిపింపబడుతున్నాం కాబట్టి మన చెప్పు చేతల్లో ఉండాలి మన శరీరం. వద్దు అంటే వద్దు, వినాలి. పాపం చేయొద్దు, ఆర్డర్ ఇవ్వాలి మీరు, కమాండ్. ఆహారం మాని, నీ కమాండ్ వినాలి. ఒక వెర్రివాడు తన శరీరానికి కమాండ్ ఇచ్చినాడట, నా శరీరమా, నా ప్రాణమా, నువ్వు తిను, నువ్వు త్రాగు, నీవు సుఖంగా ఉండు. అటువాన్ని దేవుడు ఏమన్నాడు, ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వేం చేస్తావు చూడండి. కాబట్టి చాలా టఫ్గా ఉండాలి. మీకు ఒక చిన్న చిట్కా ఇస్తున్నాను, బీ టఫ్ విత్ యువర్ బాడీ, బీ టఫ్ విత్ యువర్ థింకింగ్, బీ టఫ్ విత్ యువర్ క్యారెక్టర్. అప్పుడు తప్పకుండా నువ్వు దేవుని ఆజ్ఞలను ఎప్పుడు కూడా మీరవు, పైగా దేవునికి దగ్గరగా ఉండగలుగుతావు. అంటే ఆత్మ చేత శరీరాన్ని ఏం చేయాలంట, జయించాలి. హల్లెలూయా. ఆత్మ కార్యముల చేత శరీర క్రియలను ఏం చేయాలట, చంపివేయమంటున్నాడు ఒక దగ్గర. కిల్ ద
డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. శరీరం ఎప్పుడు నిన్ను పాపపు బంధకాలకు నెడుతుంది. అందుకే నీవు ఉపవసించి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ద ప్రెజెంట్ ప్రాబ్లం ఇన్ ద వరల్డ్, ఈ లోకంలో ప్రస్తుత సమస్య ఏంటి అంటే మీరేం చెప్తారు? సిన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ద వరల్డ్ ఈజ్ ఫేసింగ్ టుడే. ఈ పాపం అనేది చాలా పెద్ద సమస్య. చూడండి, భక్తులు కూడా పడిపోతున్నారు. ఇదేం కొత్త వింత కాదు. ప్రభు ముందే చెప్పాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమన్నాడు? ఏర్పాటైన వారిని సహితము పడగొట్టడానికి ఎవడు గొడ్డలు నూరుతున్నాడు? ఎప్పుడు? సాతానుడు ఎప్పుడు పనిచేస్తున్నాడు. మనం నిద్రపోయేటప్పుడు కూడా సాతానుడు పనిచేస్తూ ఉంటాడు. అంటే భక్తుల మీద ఉంటుంది వాని కన్ను, ఏర్పాటైన వారి మీద కన్ను ఉంటుంది. వాడిని పడగొట్టాలి అని వాడు ప్రయత్నిస్తాడు. కాబట్టి చాలా మెలుకోగలిగి ప్రార్థన చేయమని యేసు ప్రభు ఏమన్నాడు? బీ అవేక్, బీ అలర్ట్. వెలుకోగలిగి నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి సాతాను బంధకములన్నీ తెగిపోతుందండి. సంఘం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, దేవుని స్తోత్రం, సంఘం ఉపవసించి ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకమైన పాపపు బంధకాలు తెగిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. త్రాగుడు నుండి విడుదల కలుగుతుంది, సిగరెట్ స్మోకింగ్ నుండి విడుదల కలుగుతుంది. స్త్రీలో ఉంటారు చాలామంది, వ్యభిచార పాపం విడిపోతుంది, తెగిపోతుంది ఆ బంధకం. దొంగతనాలు, అబద్ధాలు, ఇవన్నీ కూడా తెగిపోతుంది. ఎందుకంటే ఆనాడు పౌలు శీలలు సంఖ్యలలో ఉండి ప్రార్థన చేసినారు, సంఖ్యలు తెగిపోయింది. మరియ గృహంలో ప్రార్థన జరుగుతుంది, పేతురు సంఖ్యల్లో తెగిపోయింది. అలాగే పాపపు బంధకాలన్నీ కూడా త్రుంచివేయబడుతుంది ఉపవాస ప్రార్థన ద్వారా అని మర్చిపోకూడదు. దేవుని కనికరము, ప్రేమ మనల్ని నిండుకుంటుందని కూడా తెలుసుకోవాలి. సాతానుడు ఎప్పుడు కూడా నీవు సంతోషంగా, ఆరోగ్యంగా, సుఖంగా, క్షేమంగా ఉండడం సాతానుకు అస్సలు ఇష్టం లేదు. సేటన్ వాడు చాలా శాడిస్ట్. సాతానుడు ఎవరండి? శాడిస్ట్. వాడు నీకు ఇబ్బంది పెట్టి పాపంలో నెట్టేసి మళ్ళీ అక్కడ నోడు లబోదబో కొట్టుకుంటావు చూడు, వానికి చాలా సంతోషం. నువ్వు ఏడవడం సాతానికి చాలా ఇష్టం. అందుకే నేను దేవుని సన్నిధిలో ఏడుస్తా కానీ ఎవరి ముందు ఏడవని. ఈరోజు కూడా ఏడ్చినాను బాగా. ఏదో కొన్ని కార్యాలు గుర్తొచ్చి చాలా కంట్రోల్ లేకుండా ఏడ్చాను. కానీ నేను అనుకున్నాను, ఈ ఏడుపంతా యేసయ్య పాదాల మీద ఏడుస్తే ఎంత ధన్యురాలను. దేవుని స్తోత్రం. మనుషులేమో అయ్యో ఏడవక సిస్టర్ అని ఇటు తుడిచేస్తారు. యేసయ్య అయితే బుడ్డిలో భద్రంగా అన్ని చుక్కలు కూడా లెక్కతో ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏడవద్దు, ప్రభు దగ్గరనే ఏడవాలి. ఏ మనిషి ముందు మనం ఏడవద్దు, ప్రభు దగ్గరనే ఏడవాలి. ఎందుకంటే సాతానుడు బాగా నవ్వుతాడు అన్నమాట. చూసినా ఎట్లా ఏడుస్తున్నారు, ఎంత భయపడుతున్నారు, ఎంత పిరికితనం, ఎంత డీల్ అయిపోయినారు చూడండి. ఒక్క దెబ్బకే వీళ్ళు ఏమైపోయినారు? డీల్ అయిపోయినారు. మనం ఓడిపోవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇలాంటి శక్తి పొందుకోవాలంటే తప్పకుండా నీవు ఉపవసించి ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు 1 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట అంటాడు. తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. 1 తిమోతి 4:8, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. హల్లెలూయా. మన దగ్గర చాలామంది యంగ్స్టర్స్ జిమ్ పోతారు. జిమ్ పోతేనే వాళ్ళకు ఒక తృప్తి. ఎందుకంటే దే వాంట్ కీప్ అప్ దేర్ ఫిగర్. మంచిగా వీ షేప్ బాడీ, 6 ప్యాక్స్ 8 ప్యాక్స్ నాకు తెలియదు నంబర్, కానీ మొత్తానికి ప్యాక్స్ మంచిగా మంచి బాడీ ఎంత బ్యూటిఫుల్గా హ్యాండ్సమ్గా తయారవుతారు. ఎందుకంటే దే విల్ గో ఫర్ ద డిసిప్లిన్. ఆ క్రమశిక్షణ వారు అలవర్చుకుంటారు. ఉదయం లేవగానే వారు జిమ్ పోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్ లిఫ్టింగ్ చేయాలి. అప్పుడు ఆ గూని లేక బక్కగా వంకర నాడు అంతా పోతే చక్కగా అయిపోతారు అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కగా ఉన్నాడు ఈ అబ్బాయి అని అందరు లోకమంతా ప్రశంసిస్తారు. అలాగే పౌలు భక్తుడు అంటున్నాడు, కొంత మట్టుకున్న ఈ జీవితానికే ఇంత చాలా శ్రద్ధ తీసుకొని ఈ శరీరం కొరకు ఇంత సాధన మీరు చేస్తే ఎప్పటికీ నిత్య జీవం పొందుకోవాల్సిన ఆత్మ కొరకు మీరు ఇంకెంత సాధన చేయాలి. హల్లెలూయా. అర్థమైందా మీకు? అందుకే ఆ మాట 1 తిమోతి 4:8, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం. ఎంత జింబో ఎంత పెద్దగా చక్కగా డెవలప్ చేసినా ఒక్క అంటురోగం ఏదన్నా అంటుకుంటే ఉన్నదంతా ఊడిపోతుంది కదా. మరి మరణం కూడా రావచ్చు కదా, హఠాన్ మరణం, ఒక యాక్సిడెంట్ అయితే అయిపోయింది. అంటే అంత మట్టుకే సో షార్ట్ లివ్డ్. బట్ మన ఆత్మ
ఎల్లప్పుడూ జీవించేది, నిత్యము జీవించేది, నిత్య జీవం ఇవ్వడానికి కదా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ నిత్య జీవంలో ఉండే ఆత్మకు ఎంత క్రమశిక్షణ కావాలి. ఈ లోకంలో దాన్ని ఎంత సాధనంతో, అంటే ఎంత సాధన చేయాలి, హౌ మచ్ యూ షుడ్ వర్క్ ఆన్ ఇట్ టు కీప్ ఇట్ డిసిప్లిన్, టు కీప్ ఇట్ ట్రిమ్, టు కీప్ ఇట్ స్మార్ట్, టు కీప్ ఇట్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు అటాక్ ద డెవిల్. అంటే ఎంత సాధన నువ్వు చేయాలి. లేక ప్రతి వారము శుక్రవారం ఉపవాస ప్రార్థన అంటే అది ఆత్మీయ క్రమ శిక్షణ. ఇట్స్ ఏ స్పిరిచువల్ డిసిప్లిన్. కొందరు అంటారు చాలా సంఘాల్లో ఇది లేదు. ఈ సంఘంలో ఉపవాస ప్రార్థన, అబ్బా ఎప్పుడు ప్రార్థన 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 ఎవరు అంటున్నారు నాతో. అయ్యో ప్రార్థన చేస్తే మంచిది కదా, దీంట్లో తప్పేమున్నది. అయితే ఇదంతా మోడర్న్గా కనిపించదు చాలామంది. సమ్ పీపుల్ దే జస్ట్ సే ఇట్స్ ఓల్డ్ ఫ్యాషన్. ఇది ఓల్డ్ ఫ్యాషన్. ఓల్డ్ ఫ్యాషన్ కానే కాదు, ఓల్డ్ ఫ్యాషన్లోనే నడుచుకోమని వాక్యం ఉంది. అది మీకు రెఫరెన్స్ చూపెడతాను. ఇర్మియా గ్రంథం 6:16 చూడండి. యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. హల్లెలూయా. అప్పుడు కొందరు అంటారంట, అయితే వారు అంటారా మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు. బబులోనుకు చెరగా పట్టబడి మరి ఇశ్రాయేలు ప్రజలు అలాగూ బానిసత్వానికి గురైనప్పుడు ఇర్మియా ప్రవక్త ఉన్నట్టుగా చెప్తున్నాడు. అక్కడ చాలామంది మోసపరచు అబద్ధ ప్రవక్తలు అనేది నిన్న మొన్న వచ్చింది కాదండి, అసలు వేల సంవత్సరాల నుండి ఉన్నారు అబద్ధ ప్రవక్తలు. ఇక్కడే ఉన్నారు చూడండి. ఇర్మియా 6వ అధ్యాయంలో 19వ వచనంలో అబద్ధ ప్రవక్తల గురించి చెప్తున్నాడు. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించున్నాను. 21 చూడండి. కావున యెహోవా ఇలా సెలవిచ్చినాడు, ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్ళు వేయుదును, తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారును నశించెదరు. అంటే ఇక్కడ మీరు ఇంకా ఈ ఇర్మియా గ్రంథం చూసినప్పుడు సమాధానం లేని చోట సమాధానం అని ప్రకటిస్తారంట అబద్ధ ప్రవక్తలు. కఠినంగా దేవుని ప్రజలతో వ్యవహరిస్తారంట. ఇవన్నీ కూడా వాక్యంలో ఉంది. కాబట్టి మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి ఇచ్చాను. మన పితరులు ఏం చేసినారు? అవును, వారు తమను తాము తగ్గించుకొని ఉపవసించి కన్నీళ్లతో ప్రార్థన చేసి దేవుని వెతికినందుకే ఇన్ని ఆశీర్వాదాలు మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, ఇన్ని ఆశీర్వాదాలు ఎలాగ అనుభవిస్తున్నావు నువ్వు? నీ వెనుక నీ తల్లి కన్నీళ్ళు గార్చింది, ఉపవసించింది, ప్రార్థన చేసి, నీ తండ్రి ప్రార్థన చేసినాడు. ఎంతోమంది ప్రార్థన ఫలం అన్నమాట. ఈరోజు ఇక్కడ మంచిగా కూర్చున్నావు చక్కగా, అంటే నెమ్మదిగా. కాబట్టి పురాతనమైన మార్గంలో నిలిచి చూడి, మేలుకలమైన మార్గం ఏదని అడిగి తెలుసుకోనండి, అందులో మీరు నడుచుకోనండి, అప్పుడు మీకు ఏం కలుగుతుందంట? నెమ్మది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా అన్ని కుటుంబాల్లో కూడా దేవుడు నెమ్మది కలగజేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు చేయలేని కార్యాలన్నీ ఆయనే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. పాట ఉంది కదా, నేను చేయలేనివన్నీ నీవి చేసి పెట్టినావు, నేను చేయలేనివన్నీ నీవు చేసి పెట్టినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనా. నేను చేయలేను, నేనేం చేస్తాను? నువ్వేం చేస్తావు? నీ కుటుంబాన్ని మారుస్తావా? నీకేమైనా శక్తి ఉందా? నీ కుటుంబంలో క్రమం తీసుకొని వస్తాను, నీకేం శక్తి ఉంది? నీకు ఒకటే శక్తి ఉంది, ఉపవాసం, ప్రార్థన శక్తి. దేవుని స్తోత్రం. ఈ 2 ఆయుధాలు ఉంది. మంచిగా ప్రార్థన చేస్తే గాడ్ విల్ చేంజ్ యువర్ ఫ్యామిలీ ప్యాటర్న్. డిజైనే మార్చేస్తాడు, ఫ్యాషన్ మార్చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేయలేని కార్యాలన్నీ నీ పక్షాన ఉండి ఆయన చేస్తాడు. కనుక ప్రార్థన చాలా అవసరమని మనం నేర్చుకుంటున్నాం. ఫాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ ఫుడ్ అండ్ లుకింగ్ అంటూ గాడ్. ఫాస్టింగ్ అంటే ఏంటి అడుగుతున్నారు నన్ను. అమ్మ ఉపవాసం అంటే మాకు అర్థం చేయాలి, చేస్తూనే ఉంటానమ్మా, మీకు ఏ అనుమానాలన్నా అడగండి అంటే. అందుకే చెప్తున్నాను, ఒకరు అనుమానం తీర్చడానికి ప్రసంగం. వాట్ ఈస్ ఫాస్టింగ్? ఫాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ ఫిజికల్ ఫుడ్ అండ్ ఇన్ సర్చ్ ఆఫ్ స్పిరిచువల్ ఫుడ్ అండ్ లుకింగ్ టు గాడ్ ఫర్ హెల్ప్. దేవుని స్తోత్రం. అండ్ యూఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ గాడ్. దేవుని మీద ఏకాగ్రత కలిగి ప్రార్థన చేస్తున్నావు. మరి దేవునికి నీ హృదయంలో ఉన్న ప్రతి భారాన్ని తెలియజేస్తున్నావు, తగ్గించుకుంటున్నావు, పాపం అంటే ఒప్పుకుంటున్నావు, పవిత్రపరచబడుతున్నావు. రిస్టోరింగ్ గాడ్స్
రిలేషన్షిప్ విత్ గాడ్, తెగిపోయిన సంబంధం దేవునితో తిరిగి నెలకొల్పుకుంటున్నావు. ఎవరిని క్షమించేది ఉంటే క్షమించేస్తున్నావు. దేవుని నియమాలు పాటిస్తున్నావు. దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధమైన మార్గంలో నిలుస్తున్నావు. అదే ఉపవాస ప్రార్థన యొక్క ఫలమని మర్చిపోకూడదు. ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయి ఉపవాస ప్రార్థన అంటే, నేను ఒక 10 రకాలు ఈరోజు తొందరగా చెప్పి మరి ముగిస్తాను. ఒకటి సాధారణమైన ఉపవాసం, నార్మల్ ఫాస్టింగ్. చూడండి, ఏదైనా ఒక పని పూనుకున్నప్పుడు నువ్వు ఉపవాసం చేస్తావు. ఉపవాసం ఎలా చేయాలి అంటే నీ శరీరతత్వం బట్టి. నా శరీరతత్వం బాగాలేదండి, అందుకే 3 పూటలు తింటానండి, అది నాకు ఉపవాసం వీలు కదంటే తప్పు. శరీరతత్వం బట్టి ఒక క్లాస్ పెట్టినందుకు ఇక ఉపవాసం నాకు వీలుగా అనుకోకూడదు. నన్ను బలపరచువాని బట్టి నాకు సమస్తం సాధ్యమే. దేవుని స్తోత్రం, నేను సమస్తము చేయగలను. ఎందుకంటే యువర్ మైండ్ ఈజ్ గెటింగ్ స్ట్రాంగర్ దాన్ యువర్ బాడీ. విల్ పవర్ ఉంటే నువ్వు చేయలేనిది ఏముంది? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు ఎ విల్లింగ్ మైండ్ అంట. రాసి పెట్టుకోండి, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు ఎ విల్లింగ్ మైండ్. నీకు మనసు ఉంటే తప్పకుండా నీకు శరీరానికి కూడా శక్తి లభిస్తుంది. నేను చేయలేను, చచ్చేదాకా చేయలేను అనుకుంటే చేస్తాం అన్ని సమస్యలతోటి. అలా కాకుండా నేను చేయగలను, ప్రభు నాలో ఉన్నాడు. తప్పకుండా ఒక పూట మానుకుంటాను, లేకుంటే 2 పూటలు మానుకుంటాను, లేకుంటే లిక్విడ్ డైట్ మీద ఉంటాను, లేకుంటే మరి నేను నాన్ వెజ్ మానేస్తాను, లేక మరి తగ్గించుకుంటాను, నా శరీరాన్ని తగ్గించుకుంటాను. 2 ప్లేట్లు తినేది 1 ప్లేట్ తింటాను, పార్షియల్ ఫాస్ట్. కూర రుచి ఉందంటే ఇంక అంతే సంగతులు, దీక్ష కాలైపోవాలి. ఇంకే సుషాం, దేవుని మీద ధ్యాస లేదు, తిండి మీద ధ్యాస. అది కట్ చేయాలి. నాకు దేవుడు నేర్పించండి. అవును, 2 ప్లేట్లు తింటావు, బాగా తినకు. 1 ప్లేట్ నిండుగా వేసుకోకుండా సగం తిను. దేవా, ఈ సగం నన్ను నేను తగ్గించుకుంటున్నానయ్యా. పైగా ఎవరైనా బీద వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను తప్పకుండా కొద్దిగా సహాయం చేస్తాను. కాబట్టి ఐ ఈట్ హాఫ్. అయితే కొద్దిగా తింటాను, కొద్దిగా. నిజం చెప్తున్నానండి. వైట్ పాయిజన్స్ అని ఒక డాక్టర్ నాతో మాట్లాడుతున్నాడు, క్రిస్టియన్ డాక్టర్. అమ్మ, తెల్ల విష పదార్థం ఏంటో మీకు తెలుసా అన్నాడు. నేను ఏంటి? ఒకటి షుగర్ అంట. అది ఎక్కువ మెక్కినామంటే అంతే సంగతులు. షుగర్ ఈజ్ వెరీ బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్. అది నిన్ను చంపేస్తుంది. ఇట్స్ అ పాయిజన్. ఇంకోటి రెండోది ఏంటి? తెల్లగా ఉంటుంది. ఏంటి? రైస్. అది కూడా తెల్లది. రొట్టె తినడానికి చేత కాదు, అన్నమే బాగా మింగేసి మళ్ళీ హై షుగర్ 500, 600 అంటే ఎవరు చేసినా తప్పు. నువ్వు నీ ఆరోగ్యం నీ చేతిలో ఉంది. దేవుని ప్రార్థన చేసి చక్కగా ఆరోగ్యంగా కీప్ అప్ యువర్ హెల్త్. అది ఒకటి. రెండోది తెల్లగా ఉంటుంది. మూడోది ఇంకేముంటుంది? ఉప్పు కూడా తెల్లగా ఉంటుంది. ఎక్కువ తింటే బీపీ షూట్ అయిపోతుంది. పచ్చళ్ళు గిచ్చళ్ళు వేసుకొని వట్టి తింటే బీపీ హై అయిపోతుంది, నెత్తి ఎగిరిపోతుంది. అంతే. ఇవి ఎంటుకల మందం ఉంటుంది బ్రెయిన్. మీరు మేకది మెదడు చూసినారు కదా, అంతే ఉంటుంది మానవుని మెదడు, పిడికడంత సన్నగా ఉంటుంది. దాని నాకు ఎప్పుడు కూడా ఆశ్చర్యం, ఇంత బ్రెయిన్లో ఎన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దేవుడు. యూఆర్ వండర్ఫుల్లీ అండ్ ఫియర్ఫుల్లీ మేడ్. నువ్వు నన్ను కలగజేసిన విధానం చూడగా నాకు భయమును ఆశ్చర్యం అంతా వింతగా చేసినాడు దేవుడు. అందుకే ప్రార్థన చేయాలి ఇప్పుడు. వీ హ్యావ్ టర్న్ టు ద క్రియేటర్ బై ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ఎస్ లార్డ్, యు ఆర్ మై క్రియేటర్. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిలో మనము మోకరించుదాము రండి. హల్లెలూయా. ఏ సమస్య ఉన్నా తీర్చేస్తాడు. ఒకటేంటి? మిల్క్ అంటే ఎందుకు? మిల్క్ మంచిదే, కానీ ఒక ఏజ్ అయిన తర్వాత ఊరికే పాలు లాగించినామంటే ఆవులాగా తయారవుతావు, లేకుంటే సరే. కాబట్టి కొద్దిగా కంట్రోల్గా ఉండాలి. తర్వాత ఇంకోటి ఒకటి ఉంది, తెల్లగా మైదా. వెరీ గుడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నీకు ఇష్టమైనవి కొద్దిగా వదులుకోవాలి. షుగర్ పేషెంట్స్కు చాలా ఇష్టం. బద్ధ విరోధి షుగర్నే ప్రేమిస్తారు వాళ్ళు. నీ శత్రువులను ప్రేమించమన్నాడు. ఈ శరీరానికి కావాలా షుగర్. వాళ్ళకి హై షుగర్ ఉంటుంది. వాళ్ళు స్వీట్స్ మింగుతూ ఉంటారు. ఉపవాసం ఉన్నప్పుడు స్వీట్స్ మానేయి. ఒక క్రమశిక్షణ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే స్వీట్స్ కానీ ఇలాంటివన్నీ మానుకొని ఒక సాధు భోజనం లేక తగ్గించుకొని నీవు నీ శరీరాన్ని అదుపులో ఉంచుకొని దేవుని తట్టు నీ మనస్సు ఎత్తుకోవాలి. దేవుని స్తోత్రం. నార్మల్ ఫాస్టింగ్. జీసస్ డిడ్ నార్మల్ ఫాస్టింగ్. అది లూకా సువార్త 4:2 చూడండి. అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. 40 ఈజ్ ఎ బిబ్లికల్ ఫిగర్.
అవును, 40 అన్నా 21 అన్నా 7 అయినా ఇదంతా బైబిల్ సంబంధితమైన అంకెలు. ఎందుకంటే మోషే 40 రోజులు 2 సార్లు ఉపవసించినాడు, ఆహారము పానం కూడా మానేసినాడు. ఇక్కడ ఆహారము తినలేదని ఉన్నది యేసుప్రభు, నార్మల్ ఫాస్టింగ్, హీ డిడ్ నాట్ ఈట్ ఎనీథింగ్. తర్వాత ఏలియా 40 రోజులు చేసినాడు. దేవుడు నిన్ను సేవకు పిలుస్తే జస్ట్ ఫాస్ట్ అండ్ ప్రే ఫర్ 40 days. ఆ 40 రోజులు నీవు తగ్గించుకొని ప్రార్థిస్తే దేవుడు నీకు నడిపింపిస్తాడు. ఆయన నీ మార్గములను ఏం చేస్తాడు? సరళము చేస్తాడు. లేనిది ఉన్నట్టుగా పుట్టిస్తాడు. అద్భుతంగా నిన్ను ఆత్మతో నింపుతాడు. నేను చాలాసార్లు చెప్పినాను, మరి ఉపవాస ప్రార్థనలు చేసిన ఫలితమే ఈ అద్భుతమైన అమోఘమైన పరిచర్య దేవుడు నాకు ఇచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉపవసించి ప్రార్థన చేయకుంటే సాధించలేము ఏమి. బలమైన ఘనమైన దైవ కార్యాలు సాధించాలంటే తప్పకుండా ఉపవసించాలి. ఒక ఇల్లు కడుతున్నావు, డబ్బు ఉందిలే ఇల్లు కట్టేద్దాం అనుకోకు. ఫస్ట్ ఫాస్ట్ అండ్ ప్రే. దేవా, ఇది నీ చిత్తమా? మాకు మంచి నడిపింపు దయచేయి, మరి మంచి పనివారిని దయచేయి, మంచి కాంట్రాక్టర్ని దయచేయి, మేసన్ వర్క్ చేసి మంచి మేస్త్రీలను దయచేయి, పనివారిని దయ. నువ్వు ప్రార్థన చేస్తే ఏ గొడవ లేకుండా హాయిగా బ్యూటిఫుల్ ఇల్లు కట్టిస్తావు. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన లేక ఉపవాసం లేక ఇల్లుకు మొదలు పెట్టినావా, ఇల్లు కట్టి ఇల్లు అమ్ముకుంటావు, ఎందుకంటే అప్పులు తీర్చక. చాలామంది ఇల్లు కట్టి ఏం చేస్తారు? వెంటనే అమ్మేస్తారు. అలాంటి దరిద్రం రాకుండా ప్రార్థన చేసి ఏదైనా పని మొదలుపెట్టు. ఆలయం ఎప్పుడు తెరిచి ఉంది. ఇక్కడ మీద మీద మీకు స్థలం ఏర్పాటు చేసి, కింద మీకు ఏర్పాటు చేసినాం. ఉపవాస ప్రార్థన మనకు ప్రతి వారం శుక్రవారం ఉంది. మళ్ళీ మీరు ఒక పెళ్ళి పెట్టుకున్నారన్నమాట. దేవా, ఇది నీ చిత్తమా కాదా? నువ్వు ప్రార్థన ఉపవాసం లేకుండా పెళ్ళికి దిగు, పెళ్ళి పెటాకులైపోతుంది. పిల్ల మూట ముళ్ళ చదువుకొని వెళ్ళిపోవడం మాత్రం కాదు, నిన్ను లాకప్లో పెడుతుంది. జాగ్రత్త. లేనిపోని కేసులు బనాయిస్తుంది నీ మీద. వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్నేం చేయాలి? తప్పించాలి. అవును, ఇప్పుడు ఏమవుతుందో తెలియదు మనకు. భయంకరమైన దినాలి. మోసం మోసం మోసం. కాబట్టి మోసం నుండి విడిపించేది ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం. అంత బట్టబయలైపోతుంది. ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. యు విల్ గెట్ ద లీడింగ్ వెదర్ టు గో ఫర్ దట్ మ్యారేజ్ ఆర్ నాట్. అలా ఉపవసించి ప్రభు ఎంత మంచి మాదిరి చూపెట్టినాడు. పరిచర్యకు దిగనప్పుడే ఉపవసించి ప్రార్థన చేసి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. అవును, పిల్లలు ఏం కోర్స్ అండి, ఏం కోర్స్ అండి నన్ను అడిగితే నాకేం తెలుసు అండి, మీ కోర్స్ ఏందో నాకేం తెలుసు. కోర్స్ అయ్యో, నువ్వు ఉపవసించి ప్రార్థన చేయి. ఒకతను వచ్చామో 3 ఉద్యోగాలు ఒకటేసారి నాకు దొరికింది. అంటే ఈజ్ ఎ బ్రిలియంట్ మ్యాన్. 3 దొరికింది. ఎక్కడ పోవాలో నాకు తెలియదు. విప్రోలో దొరికింది, ఇన్ఫోసిస్లో దొరికింది, ఇంకెక్కడో దొరికింది. ఏం చేయాలో నాకు తెలియదు. ఇప్పుడు కరెక్ట్ టైం నువ్వు 7 రోజులు దేవుని సన్నిధిలో ఉండి ఉపవసించి ప్రార్థన చేయి. గాడ్ విల్ రివీల్ ద విల్ ఆఫ్ గాడ్. గాడ్స్ విల్ బి రివీల్డ్. నేను చెప్పినట్టు చేసినాడు. 7 రోజులు ఉపవసించి ప్రార్థన చేసినాడు. ఇప్పుడు లక్షల జీతం అండి. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. పట్టుకోరాదు, పెట్టుకోరాదు. విజయవాడలో కొన్నాడు సొంత ఇల్లు, సొంత ప్లాట్స్, పెద్ద మరి ఎస్టేట్లు. మళ్ళీ హైదరాబాద్లో కొన్నాడు. గాడ్ హ్యాస్ ఎలివేటెడ్ హిమ్. చూడండి, దేవుని మాట మనం విని శ్రద్ధగా వింటే భూ ప్రజలందరికంటే నేను నిన్నేం చేస్తాను? హెచ్చిస్తాను. కాబట్టి నార్మల్ ఫాస్ట్ అంటే తప్పకుండా ఒక విశ్వాసిగా నువ్వు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చి నీ చేతి పనులన్నిటిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనైతే నా 3 పిల్లల పెళ్ళిళ్ళకు కూడా నేను 21 days 40 days అంటే అంత తీవ్రమైన నార్మల్ ఫాస్ట్ చేసినాను. తీవ్రంగా చేస్తే మరి ఇక్కడ ప్రసంగాలు చేయాలా, ఇదంతా ఆర్గనైజ్ చేయాలా, ఎన్నో చోట్ల తిరగాల. నార్మల్ ఫాస్టింగ్ చేసిన ఈజీ ఫాస్టింగ్ ఏంటంటే డానియల్ ఫాస్టింగ్. నాన్ వెజ్ అంతా మానేసి దేవుని సన్నిధిలో అంటే తగ్గించుకోవడం. నాన్ వెజ్ మానేస్తే ఆయనకు లాభం కాదు, నిన్ను నీవు ఏం చేస్తున్నావు? తగ్గించుకుంటున్నావు. అప్పుడు నేను చేపట్టిన ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించినాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్ని కార్యాలను మొట్టమొదట నువ్వు ఉపవసించి ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని వెతకడం నేర్చుకోవాలి. రెండోది చూడండి, ఇది సంపూర్ణమైన ఉపవాసం, అబ్సల్యూట్ ఫాస్ట్. ఇది చాలామంది భక్తులు ఇలాగూ చేస్తారు. అబ్సల్యూట్ ఫాస్ట్ అంటే సంపూర్ణంగా, అంటే ఆహారమే తీసుకోకుండా కేవలం లిక్విడ్ మీద ఒక జ్యూస్, అసలు ఆహారం సాలిడ్స్ ఏం తినకుండా అలాగూ 3 సార్లు నా జీవితంలో చేయడానికి 50 రోజుల చొప్పున నేనేం చావలేదు. నేను చావను, నేను సజీవురాలై దేవుని క్రియలను వివరిస్తున్నాను. దేవుని స్తోత్రం. దేవునితో ఉండి చచ్చిన వారు ఎవరు ఉన్నారండి? జీవము సమృద్ధి అయినా జీవం ఇస్తాడు.
మనుషుడు రొట్టెతో మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. నువ్వు ఉపవసించినప్పుడు ఇక ఊరంతా తిరిగితే శక్తి పోతుంది. దగ్గర దేవుని పాదాల దగ్గర కూర్చొని వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ పాటలు పాడుతుంటే డెఫినెట్లీ యూ కెన్ రీచ్ యువర్ గోల్. అలాగూ అబ్సల్యూట్. ఎజ్రా గ్రంథం ఒకసారి తీయండి, 10వ అధ్యాయం 6వ వచనంలో. ఇక్కడ ఎజ్రా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అబ్సల్యూట్ ఫాస్ట్, ఆహారం లేదు, పానం లేదు, తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎజ్రా చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండా. చెరకు పట్టుకుపోయిన ఇశ్రాయేలు ప్రజలను. అప్పుడు ఎజ్రా ఒక నాయకుడుగా ఆయనకు చాలా దుఃఖం అయిపోయింది. ప్రజలందరినీ ఇలాగూ కొల్ల తీసుకుపోతున్నారు, పట్టుకొని చెరలోకి తీసుకొని పోతున్నారు దేవుని ప్రజలను అన్నప్పుడు ఆయన ఆహారం తినలేదంట, పానం చేయలేదంట. ఆయన ఉపవసించి దేవుని సన్నిధిలో భోజనమైనను పానమైనను తీసుకోకుండా దుఃఖముతో ప్రార్థన చేసినాడు. ఆ ప్రార్థన ఫలం కూడా మరి మీరు చూస్తారు. కనుక ప్రార్థన చేయడం, ఎస్తేరు కూడా అలాగే ప్రార్థన చేసింది. ఎందుకంటే యూదులందరికీ మరణశిక్ష విధిస్తున్నప్పుడు ఎస్తేరు ఏం చేసింది, పనికత్తెలతో కలిసి 3 రోజులు అన్న పానములు లేవు తీసుకు. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ అబ్సల్యూట్ ఫాస్ట్, సంపూర్ణ ఉపవాసం గురించి చెప్తున్నాను. ఎస్తేరు కూడా మీరు 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. మొర్దెకైతో అంటుంది, నీవు పోయి షూషాన్ నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదు, నేను నశించేదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించినంతటి ప్రకారము జరిగించాడు. అంటే చూడండి, ప్రజలు నశించిపోతే చింత లేదా? యూదులందరినీ చంపడానికి హామాను ఎత్తులు వేస్తున్నాడు, పన్నాగాలు పన్నుతున్నాడు. కాబట్టి ఏం చేస్తున్నదంటే ఎస్తేరు, అవును ఇప్పుడు దిస్ ద రైట్ టైం, ఐ షుడ్ ప్రే, ఐ షుడ్ ఫాస్ట్ అండ్ ప్రే. పనికత్తెలు పిలుచుకుందంట. 3 రోజులు ఆహారం పానం మానేసిందంట. మొర్దెకైతో పోయి యూదులందరికీ చెప్పు, అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మరి ఆ ఉపవాస ప్రార్థన ఫలాన్ని పొందుకున్నారా లేదా? యూదుల్లో ఒక్కడు కూడా నశించలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ చిన్నవారిలో ఒక్కడు కూడా నశించట నా చిత్తము కాదు. తల్లులారా, మీరు అలా ప్రార్థన చేస్తే పిల్లలు ఎడా నశిస్తారు? సాతాను కొర్రల నుండి లాగాలి నీ బిడ్డలను ప్రార్థన ద్వారా. చాలా సంతోషం. కొంతమంది తల్లులు ఎంత ఉదయంలో వచ్చి ఆ శరీరము అనుకూలం లేకున్నా, ఆరోగ్యం లేకున్నా ఉదయం 5 గంటలకు వచ్చి ఇక్కడ పిల్లల కొరకు ఏడుస్తున్నారు. వారి ఫలం నిశ్చయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డెఫినెట్లీ దే విల్ సీ ద గుడ్ రిజల్ట్. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా చెవిటివాడు కాదు కదా. ఆయన చెవులు మందం లేదు, చేతులు కూర్చా కాలేదు. కాబట్టి అబ్సల్యూట్ ఫాస్ట్ అంటే సంపూర్ణంగా నువ్వు ఆహారము మానేసి, అంటే పానం మానడం చాలా కష్టం. 3 రోజులకు మరియు పానము లేకుండా ఉండడం అది మీరు దేవుణ్ణి అడగాలి. అటు శక్తి దేవుడు అందరికి దయచేయను గాక. నార్మల్ ఫాస్ట్ ఈజ్ దేర్, యూ కెన్ చూస్ ఎనీ ఫాస్ట్. రెండవది అబ్సల్యూట్ ఫాస్ట్, తీవ్రమైన సమస్యలప్పుడు తీవ్రమైన ఉపవాసం. మూడవది చూసినప్పుడు పార్షియల్ ఫాస్టింగ్, పాక్షికమైన ఉపవాసం. అది దానియేలు చేసినాడు, మనకందరికీ తెలుసు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలో మీరు చూస్తారు, 21 రోజు ఆయన మరి మాంసాహారాలు మానేసి, స్నానాభిషేకాలు కూడా మానేసి తాను రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు దేవుని సన్నిధిలో. ప్రజల నిమిత్తం అది కూడా ఒక దర్శనం స్పష్టం కావాలని, దేవుని తలంపులు తెలుసుకోవడానికి, మరి శత్రు యొక్క పన్నాగాలు తెలుసుకోవడానికి తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు జవాబు వచ్చేసింది కదా. దానియేలు 10వ అధ్యాయం 19వ వచనంలో, దానియేలు నువ్వు బహు ప్రియుడు, నీకు భయపడకము, నీకు శుభమవును కాక. హల్లెలూయా. సో హి గాట్ ద రిజల్ట్. మరి దేవుడు దానియేలుని ఎంత జ్ఞానంతో నింపినాడు, ఆ జ్ఞాన వరమే ఇచ్చేసినాడు. ఎందుకంటే మర్మములు, దేవుని రహస్యములను ఆయన కనుగొనేది. దేవుని స్తోత్రం. అంటే ఉపవాస ప్రార్థన లేక నీవు మాంసాహారాలు మానేసి తగ్గించుకున్నప్పుడు దేవుని జ్ఞానం నీకు అబ్బుతుంది. కళ చెప్పినాడు ఆ రాజు. ఏం చెప్పిన గమ్మత్ రాజు, నేను కళగా అన్నాను, కళ మర్చిపోయినాను, ఇప్పుడు కళ చెప్పు, కళ భావం చెప్పు. ఎంత కఠినమైన సమస్య. అప్పుడు కళ చెప్పినాడు, కళ భావం చెప్పినాడు. దేవుని స్తోత్రం. ఎన్ని రకాల ఉపవాస ప్రార్థన అయింది ఇప్పుడు? నార్మల్ ఫాస్ట్, అబ్సల్యూట్ ఫాస్ట్, పార్షియల్ ఫాస్ట్. నార్మల్ అంటే సాధారణమైన ఉపవాసం, మరి సంపూర్ణమైన ఉపవాసం, పాక్షికమైన
ఉపవాసం. 4 చూసినప్పుడు ఇది వ్యక్తిగతానికి రహస్యమైన ఉపవాస ప్రార్థన. ఉపవాసాలు చాలా రకాలు ఉందండి. పరస్యంగా చేసే ప్రార్థనలు ఉంది, రహస్యంగా చేసే ప్రార్థనలు ఉంది. ఇది నేను 4 చెప్పేది రహస్యమైంది, ఎందుకంటే నీకు నీ దేవునికి మాత్రం తెలుసు. అందరు చూడాలని ముఖమంతా వికారం చేసుకొని, నోరంతా ఎండిపోయి, కన్నులంతా కిందికి దించిపోయి, నేను ఉపవాసం ఉన్నాను దమ్ము చూపెట్టుకుని చెప్పుకోవడం కాదు. అలా కాదు, ఉపవాసం ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. హల్లెలూయా. అంటే సీక్రెట్ ఫాస్టింగ్ అన్నమాట. అందుకే యేసు ప్రభు ఈ విధానాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుండి 18 మీరు చదివినప్పుడు, వారు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముఖులై ఉండకూడి, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముఖులై ఉండకూడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవల్లని వారు తమ ముఖములను వికారము చేసుకుంటారు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవల్లని కాక, రహస్యమందున నీ తండ్రికే కనబడవాలని ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కొని అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చు. హల్లెలూయా. రహస్యంగా చేయాలి. ఇప్పుడు ఏదైనా పార్టీ పోయినప్పుడు, ఏం సిస్టర్ తింటలేరంటే, నేను ఉపవాసం ఉన్నానండి అంటే పోయింది, ఫలం పోయింది అన్నమాట. నువ్వు అంతుంటే పోకు, లేకుంటే గమ్మునేటాను వేరేగా పోయి కూర్చొని ఉపవాసం అని అందరికీ ఆ టేబుల్ దగ్గర ఉన్న వాళ్ళందరికీ డొప్పు ఏం వాయించిన అవసరం లే, ఎందుకంటే ఇది రహస్యంగా నీకు దేవునికి మాత్రమే తెలుసు. అప్పుడు రహస్యమును చూసి నీ తండ్రి నీకేమిస్తున్నాడు? ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. 5వది సమూహంగా, కాంగ్రిగేషనల్ ఫాస్ట్, అంటే సమూహంగా కలిసికట్టుగా నీవు ఉపవసిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 15-16 ఉంది. ఇక్కడ కూడా ఉపవాస దినాన్ని మీరు ఏం చేయమంటున్నాడు? ప్రతిష్ఠించండి, చాటించండి. సియోనులో బాకాబూదుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటం ప్రతిష్ఠించుడి, పెద్దలను పంపించుడి, చిన్నవారిని స్తన్యపానం చేయి, బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు కూడా దిగాలి, అంతఃపురంలో నుండి దిగాలి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. చూడండి, ఇది కాంగ్రిగేషనల్ ఫాస్టింగ్. అందరూ రావాలి, ప్రార్థన చేయాలి. చాటించినప్పుడు విధేయత చూపాలి, ఎందుకంటే సమూహంగా మరి పరస్యంగా అందరికీ తెలుసు ఉపవాస దినము. దీనికి కూడా ఫలం ఉంది. సమూహంగా దేవుని బిడ్డలందరూ కలిసికట్టుగా. ఒక దొంగ ఇంటికి వస్తుంటే 10 మంది వాని మీద పడితే వాడు ఉంటాడండి, ఇంకా వాడు పరుగు. మరి ఇప్పుడు ఇంతమంది 100 మంది మరి సాతాన్ మీద పడితే సాతానుడు ఎప్పుడో మునిగిపోయినట్టు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇంత సమూహ బలం అన్నమాట. కాంగ్రిగేషనల్ ఫాస్టింగ్. 6వది ఏంటంటే నేషనల్ ఫాస్ట్, అంటే కాబట్టి సమూహంగా ఇప్పుడు సమూహంగా ప్రార్థన నేర్చుకున్నారు. జాతీయపరమైన ప్రార్థన, అందరూ దేశ ప్రజలు అందరూ ప్రార్థన చేసినారు. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చెప్తారా? అందరూ ప్రార్థన చేసినారు ఉపవాసించి. నినవే పట్టణం ప్రార్థించిన జనులందరూ ప్రార్థించారు. ఇంకోటి యెహోషాపాతు కూడా 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో ఉంది. వారు శత్రు రాజులు భయపడుతూ, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, సమూహంగా శత్రులు బలమైన రాజులు సైన్యములతో మీద పడినప్పుడు వారికి ఏం దోచలేదు. వారు ఉపవాస దినాన్ని యెహోషాపాతు రాజు ప్రకటించి, అంటే దట్ మీన్స్ ఎన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్, అత్యవసర పరిస్థితులు వచ్చేసినాయి. ఏం చేస్తావు నువ్వు? అనుకోనని కార్యాలు జరిగిపోయింది నీ ఇంట్లో, లేక నీ సంఘంలో, లేక నీ దేశంలో. అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్, డెఫినెట్లీ యూ డిక్లేర్ ఎ ఫాస్ట్ అండ్ దెన్ పీపుల్ కమ్ అండ్ ప్రే, ఫాస్ట్ అండ్ ప్రే. చూడండి, మరి వారందరూ ఏకంగా కూడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినారు. ప్రార్థన చేసినప్పుడు వారికి గొప్ప విజయము లభించిందని ఆ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదివితే తెలుస్తుంది. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3వ వచనంలో చూడండి, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా, యూదా వారు యెహోవా వలన సహాయము నువ్వు వేడుకొనుటకై కూడుకొనిరి. దేవుని స్తోత్రం. సహాయం ఇప్పుడు ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. చేత కాదు, వాళ్ళ దగ్గర అంత ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ లేదు, అంత యుద్ధోపకరణాలు ఏం లేవు. చిన్న రాజు, చిన్న ప్రజలు. గొప్ప రాజుల మీదకి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినారు. మాకు యుద్ధం చేయడానికి శక్తి చాలదు, నీవే మాకు దిక్కయ్యా, మేమందరం ఉపవసించి ప్రార్థన చేస్తాం. మరి దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇంకా ఇప్పుడు 7వది మనం చేసే క్రమ పద్ధతిలో చేసే ఉపవాసం, అంటే ఇట్స్ రెగ్యులర్గా, క్రమంగా ప్రతి వారము శుక్రవారం మన ఉపవాస దినంగా చాటించి విశ్వాసులందరూ మరి ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థనలకు 3 సెషన్స్ ప్రార్థనలకు హాజరై అదొక స్పిరిచువల్ డిసిప్లిన్గా పాటించే ఉపవాసం
నేను జాన్ వెస్లీ గారి చరిత్ర చదివినప్పుడు ఆయన మెథడిస్ట్ చర్చ్ వెస్లీ చర్చ్ స్థాపకులు సహోదరులు ఇద్దరు జాన్ వెస్లీ చార్ల్స్ వెస్లీ వాళ్ళ సేవా పరిచర్యలో ఎవరినైనా సేవకులను తీసుకోవాలంటే ముందే చెప్తాడట, నీవు మా పరిచర్యల్లో సహకరించాలని నీకు మనసుంటే వారంలో 2 పర్యాయాలు టోటల్ ఫాస్టింగ్ ఉండాలని డిక్లేర్, లేకపోతే ఫాస్టింగ్ ఉండాలని చేత కదంటే హీ విల్ నాట్ బి సెలెక్టెడ్ ఫర్ మినిస్ట్రీ. ఇది బాగుంది కదా. అంటే బుధవారము శుక్రవారం అని పెట్టినాడంట జాన్ వెస్లీ. ఎంత స్ట్రిక్ట్ చూడండి, బుధవారము శుక్రవారం అక్కడ ఉన్న సేవకులందరూ ఉపవాసం ఉంటారంట. అదే ఆయన పెట్టిన క్రమం, రెగ్యులర్ ఫాస్టింగ్. కాబట్టి నీ కుటుంబంలో ఎన్నో అవసరతలు ఉంది, ఎన్నో ఇబ్బందులు ఉంది, పోరాటం ఉంది, బంధువుల మధ్యలో పోరాటం, ఆరోగ్య సమస్యలు ఉంది, పిల్లలకి ఇంకా ఉద్యోగం రాలేదు, పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదు, మరి కుటుంబాల్లో కలహాలు ఉన్నాయి, కయ్యాలు ఉన్నాయి, ఎప్పుడు చూసినా చీకటి శక్తుల ప్రభావం ఉంది. ఏం చేయాలి? దానికే కదా ఇవన్నీ మరి మార్గాలు బోధించేది. పురాతనమైన మార్గంలో నిలిచి చూడండి. అయితే ఈ మార్గము చాలా బెస్ట్ అన్నమాట. దేవుడు కాపాడుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎల్ఐసి చూసినప్పుడు ఎల్ఐసి ఎంబ్లం ఎట్లుంటుందండి? 2 చేతులు ఒక దీపం. అంటే ఏంటి దాని అర్థం? దీపం ఆరిపోకుండా కాపాడుతుంది. బా, ఉపవాసం ప్రార్థన చేసేటోళ్ళకు ఎల్ఐసి సింపుల్ కాదు, భూమికి పునాదులు వేసిన హస్తాలే నిన్ను కాపాడుతాయి, నీ ప్రాణం కాపాడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ అంత గొప్ప దేవుడు, ఆకాశ వైశాల్యాన్ని పరిచిన హస్తాలు, నక్షత్ర రాశులను నిలబెట్టిన హస్తం, యూనివర్స్ క్రియేట్ చేసిన మాటతో కలగజేసినాడు, భూమికి పునాదులు వేసినాడు. నీ రూపానికి ఆయన చేతులు రూపు ఏర్పరిచిందంట. నీ ఆ హస్తాలు నిన్ను కాపాడుతాయి. దేవుని స్తోత్రం. ఏ శత్రు భయం నీకు అవసరం లేదు, ఏ రోగ భయం నీకు రాదు, నీకు ఏ విధమైన శాప భయం, రోగ భయం, ఏ భయం ఉండదు, నిర్భయంగా ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యు గెట్ కాన్ఫిడెన్స్. అవును, నేను ఉపవసించి ప్రార్థన చేసినాను, నేను ప్రార్థన చేసినాను, సమూహంగా చేసినాను, రహస్యంగా చేసినాను, పరస్యంగా చేసినాను, నేను మరి ఒక దృక్పథంతో దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకున్నాను కాబట్టి నాకు జవాబు నిశ్చయం. నేను ఎవరికి భయపడను, ఎవరికి భయపడకుండా నెమ్మదిగా ఉంటానంట దేవుని బిడ్డలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొకటి ఒకేషనల్ ఫాస్ట్, అంటే ఎప్పుడు నీకు వీలుంటే అప్పుడు ఉపవాసంలోకి దిగడం. దానికి ఒక రెగ్యులర్ కానీ ఒక క్రమం కానీ లేక మరి జాతీయ పరంగా కాకుండా రహస్యంగా పరస్యంగా ఏం కాదు, కానీ నీకు అనిపిస్తుంది నీవు దేవుని బిడ్డవైతే చాలు, తిన్నది చాలు, ఇంకా నువ్వు తగ్గించుకో. దేవుని సన్నిధిలో ఈరోజు ఉపవాసం ఉండు, ఈరోజు ఏదో సమస్య ఉంది, ఈరోజు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అంటే దెన్ అండ్ దేర్ అనమాట, ఒకేషనల్ ఫాస్టింగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు కూడా నీవు అప్పుడప్పుడు ఉపవసించి ప్రార్థన చేయాలి. ఇవన్నీ కాకుండా అప్పుడప్పుడు ఉపవసించి ప్రార్థన చేయాలి. ఎవరికేం తెలియనవసరం లేదు, దేవునికి తెలిస్తే చాలు. దేవుని స్తోత్రం. ఎందుకంటే రహస్యమందు చూచు నీ తండ్రి నీకేమిస్తున్నాడు? ప్రతిఫలం ఇస్తున్నాడు. ఇంకోటి ఉంది, గాడ్ ఆర్డైన్డ్ ఫాస్ట్ అని ఒకటి ఉంది. గాడ్ ఆర్డైన్డ్ ఫాస్ట్ అంటే దేవుడే తన నిర్ణయం చొప్పున ఒక పలాని వ్యక్తిని ఉపవాసంలోకి నడిపిస్తాడు. అప్పుడు వారికి శక్తి వచ్చేస్తుంది, వారికి ఏం అలసట ఉండదు, వారేం నీరసించి పడిపోరేమో, ఏమైనా తలదిరిగి పడిపోవడం అట్లేం కాదు. ఎందుకంటే దేవుడు వారి లోపటి నుండి వారిని నడిపిస్తున్నాడు. ఉపవాసం ఉండమంటారు. నేను చాలా చూసినాను, విశ్వాసుల్లో కూడా చూశాను. వాళ్ళు ఎంతగా ఉపవాసం ఉండి ఎంత ధైర్యంగా ఎంత శక్తిగా ఉన్న పనులు కూడా చేసుకుంటారు, శక్తి అన్నీ చేస్తున్నారు, మరి ఉపవాసం ఉంటున్నారు, ఆహారానికి దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉంటున్నారు, ఎన్నెన్ని విధాలుగా వారు శక్తి పొందుకుంటున్నారు. చూడడానికి ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి దిట్స్ కాల్డ్ ఎ గాడ్ చోజన్ ఫాస్ట్, గాడ్ ఆర్డైన్డ్ ఫాస్ట్. ఇప్పుడు ఎన్ని అయినాయండి? 9 అయింది. కుటుంబంగా కలిసి ప్రార్థన చేశారు. ఈ చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్ పాయింట్, వెరీ గుడ్ పాయింట్. ఎందుకంటే సమస్యలన్నీ కుటుంబంలోనే ఉంటాయి కదా, కుటుంబమే ఎదుర్కోవాలి సమస్యలు. కాబట్టి ఇఫ్ యూ కెన్ డూ ఇట్, నథింగ్ లైక్ దట్, ఇట్స్ అ గ్రేట్ ఫార్చ్యూన్. ఇఫ్ యువర్ హస్బెండ్ ఈస్ కోఆపరేటింగ్, యువర్ చిల్డ్రన్ ఆర్ కోఆపరేటింగ్, కమ్ లెట్ us ఫాస్ట్ అండ్ సీక్ ద ఫేస్ ఆఫ్ గాడ్. రండి, మనం కలిసికట్టుగా మనము మన కుటుంబంగా ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఈరోజు పొయ్యి వెలగదు, బా ఆ రోజు స్త్రీలకు ఎంత రెస్ట్ కదా అమ్మ. ఈరోజు మళ్ళీ గిన్నెలు తోమే పని లేదు, ఉడకబెట్టే పని లేదు, ఇంకా ఏమి ప్లేట్లు కడిగే పని లేదు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉపవాసం చేద్దామని ఫ్యామిలీ ఫాస్టింగ్. ఒకవేళ మీలాగా అలాంటి వసతి లేకుంటే ఇన్ని ఫాస్టింగ్లు ఉన్నాయి కదా, ఆ ఫాస్టింగ్లో అడగండి, దేవా ఫ్యామిలీ ఫాస్టింగ్ చేయడానికి నాకు శక్తి దయచేయి.
అందరి అనుకూలత దయచేయండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ టుగెదర్. ఒకరు అక్కడ ఉంటారు, ఒకరు ఇక్కడ ఉంటారు, ఇంకొకరు రారు. కాబట్టి అదొక గొప్ప భాగ్యమే. ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. మరి అంతకంటే భాగ్యం ఏముంది? కాబట్టి ప్రార్థన చేస్తే దేవుడు అది కూడా మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. 10 రకాలు చెప్పినాను. సాధారణమైన ఉపవాసము, సంపూర్ణమైన ఉపవాసము, పాక్షికమైన ఉపవాసము, రహస్యమైన ఉపవాసము, సమూహంగా పరస్యంగా ఉపవాసము, జాతీయ ఉపవాసము, క్రమ పద్ధతిలో రెగ్యులర్ ఫాస్టింగ్, అప్పుడప్పుడు అంటే అత్యవసర పరిస్థితి లేక ఒకేషనల్ అప్పుడప్పుడు అంటే దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు ఉపవాసించడం, ఇంకా గాడ్ ఆర్డైన్డ్ ఫాస్ట్ ఒక పెద్ద ఉద్దేశంతో దేవుడు నేను ఉపవాసం ఉండమంటాడు. అంటే ఏదో గొప్ప ఆశీర్వాదం ఇవ్వడానికి. నాకు తెలిసి ఇక్కడ ఒక అమ్మాయి వివాహం కాకుంటే ఆ తల్లి 100 రోజులు ఉపవాసం. నాకు ఆందోళన వచ్చేసి ఫోన్ చేసి చెప్పాను, అమ్మ వదిలే దేవుడు సాయం చేస్తున్నామా లేదమ్మా, నేను దేవుని కార్యం చూడాలి. చూసింది, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమెను చూసి నేను కూడా 100 days డానియల్ ఫాస్ట్ సహకరించిన, నేను కూడా సపోర్ట్ చేసిన, నేను కూడా ఉంటా ఆమె కొరకు. ఆ పాప వివాహం కావాలి. 100 రోజులు నేను ఏమి ముట్టుకోలే నాన్ వెజ్. అంటే మీకు అందరికి తెలియజేయడానికి కాదు, ఎంత శక్తి కలదు ఉపవాస ప్రార్థన చెప్తున్నాను. వెంటనేనండి అసలు 100 days ముగించినానో లేదో మరుసటి రోజే అబ్బాయి వచ్చేసినాడు. నేను నీ వద్దకు వచ్చి నిన్నేం చేస్తా? ఆశీర్వాదం. అబ్బాయి జీతం 1,50,000 అంట. చప్పట్లు కొట్టండి, దేవుని స్తోత్రం. అంటే నేను చెప్తున్నా, దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడండి, ఎంత ఆశీర్వదిస్తాడు. యెహోవా నీకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేతులెత్తి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ పరిశుద్ధ నామం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించండి, నీళ్లు కుమ్మరించినట్లు. ప్రభువా నా హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. ప్రభువా నా హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు, నా కోరికలు ఎరిగిన దేవుడు అవుతాను. నా అవసరతలు నీకు తెలుసు నాయనా. మాకేవేవి కావాలో అది నీకు ముందుగానే తెలుసు. ప్రభువా సహాయం దయచేయండి, సహాయం దయచేయండి. అయినా భయంకరమైన దినాలు నాయనా, హల్లెలూయా, అపాయకరమైన దినాల్లో మేము ఉన్నాం నాయన. మోసపూరితమైన దినాలు నాయన, చీకటి దినాలు ప్రభువా, అంత్య దినాలు నాయన. ప్రభువా సహాయం దయచేయండి. నాకు అసాధ్యమంటూ ఏది ఉన్నది? ఏది లేదు నాయన. ప్రార్థనకు ఉపవాసముకు అసాధ్యమంటే ఏది లేదు నాయన. గర్భములు తెరవబడాలి ప్రభువా, ఉద్యోగాలు మీరు దయచేయండి, వివాహ సంబంధాలు రావాలి నాయన, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి ప్రభువా, శరీరాలకు కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేయండి, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల దయచేయండి ఆయన. సంఘాన్ని ఆశీర్వదించి కుటుంబాలను దీవించండి. హల్లెలూయా. వర్తమానం ద్వారా అనేక రకముల ఉపవాసములు మాకు నేర్పినావు నాయన, అనేక స్తోత్రం ప్రభువా. ఎల్లప్పుడూ నిన్ను మేము వెతకడానికి జ్ఞానం దయచేతండి. ఆకాశం నుండి తొంగి చూస్తున్నావు, జ్ఞానము కలిగి వివేకం కలిగి నన్ను వెతుకువారు ఎవరున్నారని నీవు ఎంత తీక్షణంగా చూస్తున్నావు. అవును తండ్రి, ఆహారాన్ని వెతకడం కాదు, ఈ లోకాన్ని లోకాశలను వెతకడం కాదు, మిరిమిట్లు గోపే లోకాన్ని కాదు, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే మాయాస్వరూపులను వెతకడం కాదు. ఓ సర్వశక్తులకు దేవుడు, సర్వాధికారి, భూలోక న్యాయాధిపతి, స్వస్థపరిచేవాడు, అన్నిటి మీద ఆధిపత్యం చేసే దేవుని వెతకడం ఎంత భాగ్యం నాయన. హల్లెలూయా. మా ముఖము నీ తట్టెత్తుకోవాలి, మా ఆశీర్వాదాలు నీ ఊటల నుండే వస్తుంది నాయన. మాకు సహాయం నీవై ఉన్నావు ప్రభువా, నీకు వందనాలు వందనాలు. ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరిని కూడా ఉపవాస ప్రార్థన శక్తితో వారు నింపబడాలని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. బ్లెస్ దెమ్ జీసస్. ఆశీర్వదించి దీవించి, టీవీ ద్వారా విన్నవారిని కూడా ఎంతగానో దీవించి ప్రార్థనాత్మ వారి మీద కూడా కుమ్మరింపబడాలని, మా సంఘం మీద ఈ ప్రార్థన శక్తిని కుమ్మరించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగమునీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా
యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీ